నిజం కంటే కూడా అబద్ధం అందంగా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అబద్ధపు రాజ్యం నడుస్తోంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటిది వాస్తవం. ఈ వాస్తవాల వైపుకి మనం వెళ్ళగలమా? జగన్ని ద్వేషించు, బాబుని ప్రేమించు, గతంలో బాబుని ద్వేషించు, జగన్ని ప్రేమించు, ఈ సిద్ధాంతాల మధ్యన నడుస్తోంది. ఆంధ్రాకి అసలైనటువంటి అంశం ఒకటి, ఇవాళ ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య వ్యాపార వాణిజ్య వర్గాలకి ఎదురవుతున్నటువంటి చిక్కుముడి. ఇదివరకు నవరత్నాల పేరుతో లేకపోతే ఏదో ఒక పేరుతో డబ్బులు జగన్ వేస్తూ ఉండేవాడు. ఆ డబ్బులతో జనం ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. ఈ కొనుగోలు వలన డీలర్ నుంచి హోల్సేలర్ నుంచి రిటైలరు, ఈ రిటైలర్ నుండి జనము, ఇన్ని రకాలు 4 లేయర్లో ఇన్కమ్ వస్తా రన్ అవుతూ ఉండేది. అదే సందర్భంలో అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు అప్పులు చేసి సంక్షేమాలు ఇచ్చారన్నారు, ఇప్పుడు అప్పులు చేసి సంక్షేమాలు అయితే రావట్లేదు. దానివల్ల జిఎస్టీ లోపం అన్నటువంటిది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రతి పనిలో కూడా పార్టీల పరంగా చూస్తున్నాం. రేషన్ షాపులు అంటే ఇవాళ ఏ స్టేజ్కి వచ్చేసామంటే మీడియా అసమర్థత అనాలా, మీడియా అమ్ముడుపోవడం అనాలా, లేదా సామాజిక బాధ్యత మర్చిపోవడం అనాలా? ఏం జరుగుతోంది? రాజు వెడల రవి తేజము వెడలగా తరహాలో రాజ్యాలు మారినట్టు అయిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా గ్రూపుల ఆధిపత్యం ప్రభుత్వం మారినప్పుడు మారిపోతుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వం మారినప్పుడు మారిపోతుంది. అట్లాగే రేషన్ డీలర్లు ప్రభుత్వం మారినప్పుడు మారిపోవడం, లేదంటే కొత్తగా తమ వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం, ఇవన్నీ ఇప్పటిదాకా నడిచినాయి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ప్రైవేటు కంపెనీలలో కూడా ఉన్న ఉద్యోగుల్ని తీసేసి మా వాళ్ళని పెట్టుకో. అంటే ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే ఇప్పటికే జర్నలిజం అటో ఇటో, వ్యాపారాలు అటో ఇటో, అర్చకులు అటో ఇటో, కులంలో అటో ఇటో, ఇట్లాగ తయారైన స్టేజ్ నుంచి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. నువ్వు బ్రతకాలంటే ఈ రాష్ట్రంలో అధికార పక్షంలో ఉంటావా, ప్రతిపక్షంలో ఉంటావా, లేదా వైసీపీ వైపు ఉంటావా, తెలుగుదేశం వైపు ఉంటావా? అధికారులు ఎవరుంటే వాళ్ళ తరపున మనుషులకే నువ్వు చేసి చచ్చినట్టు చచ్చి చెడి నువ్వు చేయాల్సింది కూలి పని, చచ్చి చెడు నువ్వు ఒక ప్రైవేట్ ఆఫీస్లో ఉద్యోగమే. కానీ ఆ మాత్రం ఉద్యోగం నడవాలన్నా సరే ఏదో ఒక రాజకీయ పార్టీకి బానిసత్వం చేయాల్సి వస్తుంది. ఇది కొత్త వాతావరణం. చివరికి చిన్న చిన్న పనులు, అదేది రోడ్లు ఊడ్చే పనులు కూడా ఈ పార్టీనా ఆ పార్టీనా, రోడ్లు చెత్తేరే వాహనాలు కూడా ఈ పార్టీనా ఆ పార్టీనా అనేటటువంటి దశలోకి చేరిపోతే ఇంకా అసలు ఇక్కడ బ్రతకాలి అంటే అధికార పక్షంతో ఉండాలా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడంటే నాశనం చేసేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఇది అధికార పక్షంలోకి వస్తే నెక్స్ట్ వచ్చే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ నాశనం చేసేస్తారు. ఇక అప్పుడు సెక్యూరిటీ ఎక్కడ, సేఫ్టీ ఎక్కడ? ఇది అసలు ఆలోచిస్తున్నామా? సమాజం ఇలా ఉంచడం కరెక్టా, ఉండడం కరెక్టా?